హాయ్ వివర్స్, మనకు వచ్చేసి 6వ తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము. ఏపీ గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి బజార్లో మనకు చాలా అంగళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద బజారు. ఈ యొక్క బజార్లో చాలా అంగళ్ళు ఉన్నాయి. బొమ్మను మటుకు చూడండి. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి షాపులు ఉన్నాయి. సో దీని గురించి మనము తెలుసుకుందాము. చిత్రంలో ఎవరెవరు ఉన్నారో మనము తేనె చినుకులు అనేటువంటి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట. చిత్రంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, వ్యాపారస్తులు, అంగళ్ళు, తర్వాత వచ్చేసి వాహనాలు ఉన్నాయి. చిత్రంలో ఏ దుకాణాలు ఉన్నాయి, వాటిలో ఏమి అమ్ముతున్నారు. చిత్రంలో అనేక రకాలైనటువంటి దుకాణాలు ఉన్నాయి. దుకాణము అంటే షాప్ అన్నమాట. మందుల షాపు, మందులు అమ్ముతారు. కూరగాయల బండి, కూరగాయలు అమ్ముతారు. పండ్ల బండి, పండ్లు అమ్ముతారు. తర్వాత బట్టల దుకాణము, బట్టలు అమ్ముతారు. పాత్రల అంగడి వచ్చేసి స్టీల్ సామాన్లు. టీవీ అంగడి వచ్చేసి ఫ్రిడ్జ్, టీవీ, సోఫా, ఇవన్నీ ఫ్రిడ్జ్లు ఇవన్నీ దొరుకుతాయి. తర్వాత టైలర్ల దుకాణము, టైలరింగ్. హోటళ్ళు, భోజనాలు, టిఫిన్లు దొరుకుతాయి. బస్సులు, లారీలు, సైకిళ్ళు, కార్లు, తర్వాత ఆటోలు, వ్యాన్లు వస్తూ పోతూ ఉన్నాయి. ఈ యొక్క చిత్రంలో మనం చూడగలుగుతున్నాము. చిత్రంలోని మీ ఊరిలో ఏమేమి ఉన్నాయి. చిత్రంలో ఉన్న అన్ని విషయాలు మా ఊర్లో కూడా ఉన్నాయి. ఈ చిత్రంలో ఉండేవన్నీ ప్రతి ఒక్క ఊర్లోనూ ఉంటాయి. చిత్రంలో లేనివి మీ ఊరిలో ఏమి ఉన్నాయి. చిత్రంలో లేనివి మా ఊరిలో వచ్చేసి మెట్రో ట్రైన్ అనేటువంటిది పెద్ద పెద్ద నగరాల్లో ఉంటాయి. తర్వాత వచ్చేసి రైల్వే స్టేషను అన్ని ఊళ్ళల్లోనూ ఉంటాయని ఎదురు చూడలేము. తర్వాత వచ్చేసి కొన్ని ఊర్లలో రైల్వే స్టేషన్స్ ఉంటాయి. తర్వాత పోస్ట్ ఆఫీసు, తర్వాత వచ్చేసి బ్యాంకులు, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కొన్ని ఊర్లలో ఉండవు, కొన్ని ఊర్లలో ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేసి కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళు, తర్వాత వచ్చేసి సాధారణమైనటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళల్లో వచ్చేసి మెట్రో ట్రైన్స్, తర్వాత రైళ్లు ఇవన్నీ మనము చూడలేమన్నమాట. ఓన్లీ బస్సులు అనేటువంటిది వాళ్ళ ఊరికి వస్తూ పోతూ ఉంటాయి.